ఏపీ ఫైబర్ నెట్ దివాళా అంచున ఉందన్న జీవీ రెడ్డి వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి 2.10 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని వెల్లడి. ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం దివాళా అంచున ఉందని అది ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పటి అధికారులు 2.10 కోట్లను అక్రమంగా చెల్లించారని తెలిపారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పటి అధికారులు 2.1 కోట్లను అక్రమంగా చెల్లించారని చెప్పారు. వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి వర్మకు అక్రమ చెల్లింపులు చేశారన్నారు. ఆ చిత్రానికి 18 లక్షల వ్యూస్ వచ్చినందుకు 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా 2.10 కోట్లు ఇచ్చారని దుయ్యబడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల వేధింపులకు గురి చేసిందని మండిపడ్డారు. అప్పటి ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి తెలిపారు. వైసీపీ అక్రమాలు బయటపడకుండా కీలక పాత్రలు మార్చేశారని మండిపడ్డారు. కీలక దస్తాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మహిళా ఉద్యోగి చేరవేశారని చెప్పారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించామని వెల్లడించారు.